రేణిగుంట బీసీ హాస్టల్లో 11 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థుల్ని హుటాహుటిన రేణిగుంట ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న రేణిగుంట తెలుగుదేశం నాయకులు బీసీ హాస్టల్ విద్యార్థుల్ని హాస్టల్లో పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇక విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులంతా సురక్షితంగానే ఉన్నారని, మెరుగైన వైద్యం కోసం వారందరినీ తిరుపతి రుయా హాస్పిటల్కి తరలిస్తున్నట్లుగా తెలిపారు. నిన్నటి రోజున హాస్టల్లో ప్రైవేటు వ్యక్తుల భోజనాలు ఏర్పాటు చేశారని, వాటి వల్ల విరోచనాలైనట్లుగా వెల్లడించారు. ఈరోజు మన బీసీ హాస్టల్లో ఇక్కడ మనకి 42 మంది స్టూడెంట్స్లలో మనకి 11 మందికి డయేరియా అనేసి కంప్లైంట్ చేయడం జరిగింది. మన పిఎస్సికి మేము తీసుకొని రావడం జరిగింది. 11 మంది వరకు వచ్చిన్నారు. అందులో ఒకరికి కొంచెం బీపీ డౌన్ ఉంటే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాము. రిమైనింగ్ వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరికీ ఒక్కోసారి వామిటింగ్ 2 to 3 టైమ్స్ మోషన్స్ అవ్వడం జరిగింది. గౌరవనీయుల మన జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు అందరినీ మన యొక్క రుయా హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళని కూడా మనం రమ్మని మన స్కూల్ నుంచి రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ వస్తే అందరిని ఎగ్జామిన్ చేసి ఆడే క్యాంప్ కూడా మనం ఈరోజు రేపు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అరేంజ్ చేయడం జరుగుతుంది. అంతా ఈరోజు మన బీసీ హాస్టల్లో ఇక్కడ మనకి 42 మంది స్టూడెంట్స్లలో మనకి 11 మందికి